అందరికీ వందనాలు. ఈరోజు ఓ చక్కటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందెదరు. ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా వాళ్ళు బ్రతికారు. ఆ బానిసత్వంలో వాళ్ళకి శ్రమ, అలాగే వారు చక్కటి ఆహారాన్ని తినలేకపోయారు, కంటి నిండా వారు నిద్రపోలేకపోయారు. అలాగే వాళ్ళపైన బరువు మోపబడింది. దాసులుగా దాస్యము అనే జీవితాన్ని వారు అనుభవించారు. వారి జీవితాల్లో సంతోషము ఎంతమాత్రము లేదు. ఆ ఐగుప్తు రాజు వారికి కఠినమైనటువంటి శ్రమలు ఇవ్వగా ఆ శ్రమలను బట్టి వాళ్ళందరూ ఎంతో వేదనతో దుఃఖముతో వాళ్ళ తమ జీవితాలని వారు నడిపించుకుంటున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొరపెట్టారో, మేము అబ్రహాము సంతానమని వాళ్ళు గ్రహించారో, మా దేవుడు రక్షకుడని వారు గ్రహించారో, మా దేవుడు విమోచకుడని వాళ్ళు గ్రహించారో, వారు యెహోవాకు మొరపెట్టనని రాయబడి ఉంది. వారు పెట్టినటువంటి ఆ మొర అనగా ప్రార్థన, ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే వారి ప్రార్థన వినబడిందో, అంగీకరించబడిందో, పరలోకంలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి మోషేని ఎన్నుకొని ఆ బానిసత్వంలో నుంచి 430 సంవత్సరాలు వారు అనుభవించినటువంటి ఆ కఠినమైనటువంటి శ్రమ నుండి దేవుడు వారిని మహా ఆశ్చర్యకరముగా అద్భుతములు వారి పట్ల చేస్తూ, సూచక్రియలు మహత్కార్యములు ఐగుప్తు రాజుకి కనపడే విధముగా అవన్నీ జరిగించి, ఐగుప్తు రాజు మీ దేవుడు గొప్ప దేవుడని, మీ దేవుడు రక్షకుడని, ఆయనతో వ్యాజ్యమాడితే, ఆయన బిడ్డల్ని పాడు చేస్తే, నష్టపరిస్తే, దాసులుగా ఉంచితే ఆయన ఊరుకోడు, మమ్మల్ని శ్రమ పెడతాడని వాళ్ళు గ్రహించి ఐగుప్తు రాజు ఇజ్రాయేలు ప్రజల్ని వారు విడుదల చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటి అని అంటే, వారు ఐగుప్తులో అనుభవించినటువంటి ఆ శ్రమను బట్టి, ఆ నిందను బట్టి, ఆ అవమానాన్ని బట్టి, ఆ కీడు బట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతీకారం తీర్చుకోలేదు, కీడుకి ప్రతికీడు చేయలేదు. వాళ్ళంతా ఒక కమ్యూనిటీగా ఏర్పడి, వాళ్ళంతా ఒక మరి నిరాహార దీక్షలు లేదా వాళ్ళ బాధను వ్యక్తపరచడానికి వాళ్ళు ఎక్కడ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవీ చేయలేదు, లాక్డౌన్ విధించలేదు, లేదా ఎలాంటి మరి బంద్ అలాంటివి ఏమీ చేయలేదు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళు తమ దేవుడైన యెహోవాకు వారు మొరపెట్టారు. ఆమెన్. బైబిల్ చెప్తుంది, కీడుకి ప్రతికీడు చేయొద్దు, యెహోవా కొరకు ఎదురు చూడము, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడని. వారు చేసింది కూడా అదే. మై ఫ్రెండ్స్, మనం కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో. అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా మానసిక ఒత్తిడి కావచ్చు, లేదా అపవాది తంత్రములలో చిక్కుకుపోయి పాపంలో పడిపోయి ఆ ఊబులోంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతూ ఎన్నో మరి మానసికంగా, శారీరకంగా మనం నష్టపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే మనం జరిగినటువంటి ఆ సమస్యలను బట్టి లోకంలో కలిసిపోకుండా, లేదా నీకు జరిగినటువంటి ఆ నష్టాన్ని బట్టి, ఆ అవమానాన్ని బట్టి నువ్వు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా ఉండకుండా, ఇజ్రాయేలు ప్రజలు చేసినట్టుగా వారు దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు. తద్వారా వారు చేసినటువంటి ఆ ప్రార్థన ద్వారా దేవుడు వారి మొరను ఆలకించి వారిని అపర కుబేర్లుగా కానాను దేశంలో కట్టని పురములు, తవ్వని బావులు, నాటని ఒలీవ తోటలు, ద్రాక్ష చెట్లు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవునికి మొరపెడితే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని పైన మన నమ్మకాన్ని కనపరిస్తే, కీడుకి ప్రతికీడు చేయకుండా యెహోవా కొరకు ఎదురు చూస్తే, దేవుని కొరకు ఎదురు చూస్తే, యేసు నామములో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన తప్పక వినపడుతుంది, ప్రభు జవాబిస్తారు. అంతేకాకుండా మనకు జరిగినటువంటి ఆ అవమానమునకు రెట్టింపు ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తించి తమ వ్యక్తిగతంగా విశ్వాసంలో, ప్రార్థనలో ఎదుగుతూ, దేవునిపైన ఆధారపడుతూ, శ్రమలో నువ్వు మరింత ప్రభువుకు దగ్గరైతే దేవుడు మరిన్ని దీవెనలు నీకు దగ్గర చేస్తాడు, పరలోకపు ద్వారములు తెరుస్తాడు.
నువ్వు ఊహించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నీకు బయలుపరుస్తాడు. నీ ప్రార్థనా జీవితాన్ని దేవుడు మెరుగుపరుస్తాడు. అనేకమైనటువంటి గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేసి నీ అవమానముని దేవుడు రెట్టింపు ఘనతగా చేసి నేను ఒక సాక్ష్యంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. మరి ప్రభువుకి మొరపెడుతున్నావా? అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే, అప్పుడప్పుడు బైబిల్ చదివితే, అప్పుడప్పుడు మందిరానికి వెళ్తే నువ్వు నీ నష్టాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటావు. అప్పుడప్పుడే నువ్వు ప్రేమగా ఉంటే, అప్పుడప్పుడే సీజనల్గా నీ మైండ్ని ఇన్కన్సిస్టెంట్గా నువ్వు ఉంటే అది నీకు నష్టము చేకూరుస్తుంది. అలా కాకుండా నువ్వు ఎప్పుడు దేవునితో కలిసి దివారాత్రంలో నా ధర్మశాస్త్రంలో ధ్యానించువాడు ధన్యుడని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు ప్రభుతో నిరంతరము ఆయనతో నువ్వు కలిసి అడుగులు వేస్తే, పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటే తప్పక దేవుడు నీ మొరాలకిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. అంతేకాదు నీ అవమానంకు రెట్టింపు ఘనత ప్రభు ఇస్తారు. ఆమేన్. ప్రార్థన విశ్వాసం ఉంటే ఈ ప్రార్థనలు ఏకీవించండి. తండ్రి, అయా ఇజ్రాయేలు మొరను, బానిసత్వపు మొరను, అయా మరి వాళ్ళటువంటి ఆ కష్టము, ఆ శ్రమలో వారు చేసిన ప్రార్థనని నువ్వు విన్నావు, జవాబు ఇచ్చావు, వారిని విడిపించావు. అలాగే ఈ ప్రార్థనలో ఎవరైతే అలా విడుదల పొందాలని, కీడుకి ప్రతి కీడు కాకుండా నీపైన ఆధారపడాలని, వారి భారం నీపైన మోపాలని, ఒక మంచి భవిష్యత్తు కావాలని, మంచి జీవితం కావాలని, అయా మంచి మిరాకిల్స్ వారి పట్ల జరగాలని, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరైతే ఆశతో ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో వారందరికీ నీ నామంలో విడుదల ప్రకటిస్తున్నాను. నీ సేవకుడుగా అద్భుతాలు చేసే దేవా, వారి ఆత్మీయ కనులు తెలిసి వారిని బలపరిచి దీవించి వారి అవమానంకు రెట్టింపు ఘనత మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని, మరి దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరొక వాక్యముతో, అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, రెట్టింపు ఘనత మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. షాలోమ్.